సులక్షణ, మీరే మా తొలి ప్రేమ అన్నది నిజం. ఆ నిజం అలాగే ఎప్పటికీ ఉంటుంది. మీతో కలిసే మేము కలలు కనడం నేర్చుకున్నాం, బతకడం నేర్చుకున్నాం. కానీ మీరు వెళ్ళాక మా జీవితమే నిలిచిపోయింది. అంతా అగమ్య గోచరం అయిపోయింది. అరే, ఈ కథలన్నీ నాకెందుకు చెప్తున్నావురా దేవదాసు? జీవితంలో మేము ఓడిపోయాం. అప్పుడే మాకు గాయత్రి కనిపించారు. ఆమె మా స్నేహితుడి భార్య కాదు, మేము అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య. వారు మాకు ప్రేమించడమే కాదు, ప్రేమను ఎలా నిలబెట్టుకోవాలో కూడా నేర్పించారు. అరే రానా గారు ఇక్కడే ఉన్నారు, ఎందుకు వచ్చావు నువ్వు? నేను చూస్తాను, వెళ్ళు వెళ్ళు. సులక్షణ, మేము మీకు ఇదంతా చెప్పాలనుకున్నాం, కానీ మీరు సులక్షణ, మీరెందుకు ఈ పని చేశారు సులక్షణ? మీకేదైనా జరిగుంటే? నీకు మళ్లీ పెళ్ళైందన్న నిజాన్ని రాణి సులక్షణ భరించలేకపోయారు. అందుకే వారు ఆత్మహత్య చేసుకోవాలని చూశారు. అయినా మీరేం కంగారు పడకండి. సంకటం వచ్చిన ఈ నిమిషాన్నే కాదు, అనుక్షణము మేం మీకు తోడుగా ఉంటాం. ఏం జరిగింది గాయత్రి? మీరేమనుకున్నారు? జీవితం అందమైన పూలబాట అనుకున్నారా? కాదు గాయత్రి, రాజుల భార్యల జీవితాల్లో పూలు కాదు, ముళ్ళే ఎక్కువగా ఉంటాయి. మీరు పువ్వులు కావాలనుకుంటే ముళ్ళని కూడా తట్టుకోవడం నేర్చుకోక తప్పదు గాయత్రి. ఈరోజు కాళీమాత వ్రతం. ఈ పాడు రాణి సులక్షణలో నటిస్తూ చంకి అలసిపోయింది. ఇప్పుడు రాణి సులక్షణ మాయమై ప్రత్యక్షమవుతుంది చంకి. నా చెంపలు దురద పుట్టినప్పుడల్లా మాస్క్ తీయక తప్పడం లేదు. ఆ మాయలాడి ముసల్ది నా చెంప చెల్లుమనిపించింది. తెలుసో తెలియకో నేను సులక్షణని చాలా బాధ పెట్టాను. వెళ్ళామని క్షమాపణ కోరాలి. పైగా ఉక్కపోస్తుంది ఇక్కడ. ఈ డబ్బున వాళ్ళు ఎలా ఉంటారు ఈ మహల్లో? సులక్షణ,
మిమ్మల్ని క్షమాపణ కోరాలని వచ్చాను. అసలు మీ అధికారాలేవి నేను లాక్కోవాలనుకోవడం లేదు. అలాగే నాకు మీ సింహాసనం కూడా అక్కర్లేదు. మీరు విశ్రాంతి తీసుకోండి. ఏంటి తలకాయ నొప్పి? ఈ రాజకుటుంబంలో ఎవరికి పని పంగు ఉన్నట్టు లేదు. ఎవరు పడితే వాళ్ళు తోకల్లా నా వెంటొస్తుంటారు. ఇప్పుడు ఈ చంకీకి వేరే పని లేదా ఎప్పుడు సులక్షణ వేషంలో ఉండటానికి? రావే చంకీ, కొంచెం నిద్ర లాగించేయాలి. ఏంటి గదిలో ఇంత వేడుకుంది? ఇప్పుడు మొక్కజొన్న కండి దొరికితే ఇట్టే కాల్చుకోవచ్చు. హాయ్ చంకీ, మొక్కజొన్న కండి తిని ఎన్ని రోజులైందో. సరే, నువ్వైతే లేచావు. ఇప్పుడు సులక్షణ రాణిగానే లేపే సమయం అయింది. ఎక్కడ నా తల్లి? ఎక్కడ? ఇక్కడున్నావా? సరే, ఇప్పుడు నేను మారిపోతాను రాణి సులక్షణల. ఈ తలనొప్పి మళ్ళీ వచ్చింది. సులక్షణ, తుంపతేగా వీరి ఆరోగ్యం ఏమైనా ఇంకా పాడైపోయిందా? ఇప్పుడు ఏం చేసేది? సులక్షణ, మా భర్తని ఎలాగో మా నుంచి దూరం చేసేసావు. ఇప్పుడు ఇంకేం కావాలి? చూడండి, తప్పంతా నాదే. మీతో నేను అబద్ధం చెప్పాను. నేను మీతో మళ్ళీ క్షమాపణ కోరాలని వచ్చానని మాత్రం మాకు చెప్పొద్దు. మా చెప్పులు తీసుకురా. నీకు వినిపించలేదా? మా చెప్పులు అలాగే మా సామాన్లు మా గదిలోకి తీసుకురా.